అందరికీ నమస్కారం. ఒంగోలు రాజకీయాల్లో ఓ చరిత్ర మాగుంట కుటుంబం. ఆ కుటుంబం 35 ఏళ్ల రాజకీయ జీవితంలో కూడా మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక పేజీని ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి ఈ మూడు పార్టీల తరపున కూడా గెలిచినటువంటి పోటీ చేయటం వేరు, గెలవటం వేరు. గెలిచినటువంటి ఎంపీగా కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గతంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీన మనకి రాజకీయ అరంగేటం చేయటం జరిగింది. సుబ్రహ్మణ్య ఆశయాలు, సుబ్రహ్మణ్య మరణాంతరం కూడా రాజకీయ వారసుడిగా కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఒంగోలు రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దాదాపుగా మనకి 1999లో అప్పట్లో కరణం బలరామకృష్ణమూర్తి గారి మీద ఒకసారి ఓటమి చవిచూడటం జరిగింది. ఆయన 2014లో వైవి సుబ్బారెడ్డి గారితో ఆయన వైవి సుబ్బారెడ్డి గారు వైసీపీ తరఫున, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో దిక్క మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు స్వల్ప ఓటమితో కూడా చవిచూడటం జరిగింది. తదనంతరం మళ్ళీ 2019లో ఆయన వైసీపీలోకి రావటం, దాదాపుగా 2 లక్షల మెజార్టీతో సిద్ధారాఘవరావు గారి మీద కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు విజయ బావుట ఎగరవేయటం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ 2024లో లాస్ట్ మినిట్ లో ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది. 2024 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికలు దోబూచులాడినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం టికెట్ కోసం. అయితే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కూడా జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొచ్చింది. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతూ ఉన్నారు గతంలో. మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున కూడా బరిలో దిగినటువంటి పరిస్థితి. అప్పట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వ్యతిరేకించడం జరిగింది. మాగుంటకే టికెట్ ఇవ్వాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా అది బెడ్స్ కొట్టడంతో చేసేదేం లేక మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఎంపీగా కూడా 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద గెలుపొందినటువంటి సందర్భం. అప్పటి నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా 2024లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు సంకల్పించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించి 2024లోనే తన కుమారుడు రాఘవరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వమని కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు. సో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఖచ్చితంగా కూడా రాఘవరెడ్డికి అవకాశం కల్పిద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఒంగోలు నుంచి బరిలో దిగమని అప్పట్లో తీవ్రమైన ఒత్తిడి చేయటం, గతంలో మాగుంట రాఘవరెడ్డి మీద ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు రావడంతో మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరించినటువంటి సందర్భాలు. అప్పటి నుంచి కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అవకాశం దొరికిన ప్రతి చోట కూడా తాను రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకుంటున్నానని, రాబోయే రోజుల్లో తన వారసుడిగా మాగుంట రాఘవరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని, మరి అన్ని వేదికల్లో కూడా అవకాశం దొరికినప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి బాహటంగానే చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఒంగోలులో. అదేవిధంగా సుబ్రహ్మణ్య వర్ధంతిలో కూడా ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి మంత్రుల సమక్షంలో కూడా రాబోయే రోజుల్లో రాఘవరెడ్డిని రాజకీయంగా ముందుకు తీసుకొస్తానని, తాను తెరవెనకుండి మరి రాఘవరెడ్డికి అన్ని విధాలుగా సహకరిస్తానని, సేవా కార్యక్రమాలతోటి కూడా అప్పుడప్పుడు వచ్చి సేవా కార్యక్రమాలతోటి కూడా మాగుంట కుటుంబం ముందుంటుందని మరి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి సంచలన ప్రకటన చేయడంతో మాగుంట రాఘవరెడ్డికి మరి అధిష్టానం క్లీన్ చిట్ ఇస్తుందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో అయితే ఉంది. సో 3.5 ఏళ్ల ముందే మాగుంట మరి ముందే ప్రకటన చేయటం అనుకున్నటువంటి ఆంతర్యం అర్థం కాలేదని కూడా రాజకీయంగా కూడా ఒంగోలు నగరంలో చర్చ అయితే నడుస్తుంది. మరోవైపు ఒంగోలు వైసీపీ పార్లమెంటుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన ప్రస్తుతం ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు, నెలలు గడుస్తున్నా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇప్పటి వరకు కూడా బెయిల్ రాని పరిస్థితి. సో ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి ఎవరు వస్తారా అనేది కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో దర్శిలో కానీ, అదేవిధంగా కనిగిరి, ఎర్రగొండపాలెం, గెద్దలూరు, కొండపి తదితర ప్రాంతాల్లో కూడా జోరుగా చర్చ నడుస్తున్నటువంటి అంశం మాగుంటను ఢీకునేందుకు వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు కూడా ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడం కొంత కలవరం మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి ఎవరు వస్తారనేది కూడా కొంత
మరి ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పాలి. అప్పుడప్పుడు వైవి సుబ్బారెడ్డి మరి రావటం, ఒంగోలుకు రావటం, కొత్త తలుక్కున మెరవటం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడటంతో అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయం జనాలు కూడా మర్చిపోయిన పరిస్థితి. ఈ మధ్య కాలంలో తిరుమల లడ్డుకు సంబంధించి సుబ్బారెడ్డి చుట్టూ బిగుస్తున్నటువంటి ఉచ్చు కారణంగా ఆయన ఒంగోలుకు రాకపోవటం కూడా ఒంగోలు నియోజకవర్గంలో కొంత కలవరం లేపుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి ఒంగోలు రాజకీయాల్లో ప్రత్యక్షంగా కూడా పార్లమెంటుకు బరిలో ఉంటారు. ఇది గనక జరిగితే మరి వైసీపీకి కొంత ప్లస్ అయ్యే మార్గం అని రాజకీయాల్లో కూడా చర్చ నడుస్తుంది. ఒంగోలు అసెంబ్లీకి ప్రస్తుతం చుండూరు రవిబాబు ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా పార్లమెంటుకు సంబంధించి విక్రాంత్ రెడ్డిని కనుక తీసుకొస్తే అటు కమ్మారెడ్డి రెండు సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో కూడా ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు కొనసాగుతూ ఉన్నారు. ఎంపీగా మావుడు శ్రీనివాసులు రెడ్డి కొనసాగుతూ ఉన్నారు. సో ఈ టగ్ ఆఫ్ మరి ఈ ఆసక్తి పోరు కనుక 2029 ఎన్నికల్లో రాబోయే రోజుల్లో కూడా మరి ఈ వ్యక్తుల మధ్య గనక బరిలో గనక పోటీ గనక ఉంటే మరి వైసీపీకి టీడీపీకి కూడా విజయం అనేది అంత ఈజీ కాదని కొంత రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మాగుంట కుటుంబం నుంచి వారసుడిని మరి ఆరంగేటం చేసేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితే బాహటంగానే చెప్తా ఉన్నారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి నీ కుటుంబం నుంచి కూడా విక్రాంత్ రెడ్డిని రాజకీయంగా తీసుకురావడానికి ఆయన అయితే తెర ముందే మరి చర్చలు నడుపుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. 2024కు ముందు వరకు కూడా మరి వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో 2024లో ఓటమి చవిచూడటం, గతంలో కాంగ్రెస్ కు కంచుకోటగా కూడా ఒంగోలు పార్లమెంట్ స్థానం ఉంది. అది మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారకముందే వైసీపీ జాగ్రత్త పడుతుందా? ఎందుకంటే మనం 1984లో తెలుగుదేశం పార్టీ ఒకసారి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. 1999లో ఒకసారి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. తదనంతరం 2024లో మాత్రమే పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది. అంటే 50 ఏళ్ల ఒంగోలు పార్లమెంట్ రాజకీయ చరిత్రలో కేవలం 3 సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. సో ఇది చరిత్ర. దీన్ని తిరగరాసేలాగా కూడా రాబోయే రోజుల్లో ఒంగోలు పార్లమెంటు స్థానంలో తెలుగుదేశం పార్టీ మరి చక్రం తిప్పుతుందా లేదా అనేది కూడా మరి ఎందుకంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వారసుడు కనుక వస్తే రాబోయే రోజుల్లో రాజకీయంగా అటువైపు వైవి సుబ్బారెడ్డి వారసుడు విక్రాంత్ రెడ్డి కనుక వస్తే 2014లో వీరిద్దరి మధ్య అటు సుబ్బారెడ్డి ఇటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మధ్య జరిగిన పోరులో మరి సుబ్బారెడ్డిది పై చేయింది. రాబోయే రోజుల్లో 2029లో ఇదే ఫెయిర్ కనుక వారసులు కనుక ఎంటర్ అయితే మరి మాగుంట పైచేయి సాధిస్తాడా, వైవి సుబ్బారెడ్డి పైచేయి సాధిస్తారా, రెడ్డి సామాజిక వర్గంలో ఏ రెడ్డి విజయం సాధిస్తారనేది కూడా మరి ఒంగోలులో కూడా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్కి సంబంధించి కూడా ఏమైనా మీకు కామెంట్ రూపంలో తెలియజేయాలన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పర్సనల్గా కూడా నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ అనుభవాలు పంచుకోవాలని కోరుకుంటూ మీ ఆర్కే.